అది రంగస్థలం కంటే బాగుంది. సూపర్ ఉండేది అసలు. రామ్ చరణ్ క్యారెక్టరే హైలైట్ గా ఉంది మూవీ. చాలా మంది పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు వస్తుంది అంటున్నారు దాని గురించి. ఇక మోస్ట్లీ రావచ్చు. లేదు లేదు ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారు. సో దట్ వాజ్ ద మోస్ట్. యా లాస్ట్ అందరిది బాగుంది. మోస్ట్లీ 4 సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి ఆల్మోస్ట్. ఈ పాటికి మొత్తం ఫుల్ ఆడుతున్నాయి కదా బయట. సో దట్ వాజ్ అ బిగ్. రామ్ చరణ్ 6 ప్యాక్ దట్ వాజ్ మైనస్. అంటే ఇంకా హీరోయిన్ కి ఇంకొంచెం క్యారెక్టర్ ఇవ్వాల్సింది. సో ఏమో ఇప్పుడు ఈ డే అయిపోయాక మేబీ చూడాలి. 4. థ్యాంక్ యూ. ఎలా ఉందండి మూవీ? బాగుందండి మూవీ, చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? అదే హైలైట్ మూవీకి. అంటే ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఎలా అనిపించింది? ఐ థింక్ చాలా ఇయర్స్ కష్టపడ్డట్టున్నారు. సో దట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ థింక్ మేబీ నేషనల్ అవార్డు కూడా రావచ్చు మూవీకి. సో మీకు మ్యూజిక్ ఎలా అనిపించింది? ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అన్ని బాగున్నాయి. ఐ థింక్ 4 సాంగ్స్ ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఆల్రెడీ. సో దట్ వాజ్ అ బిగ్ హైలైట్. లాగ్ ఉంది అంటున్నారు మూవీలో, నిజమే? అంత ఏం అనిపించలేదు. సెకండ్ హాఫ్ బాగా పుల్ ఆఫ్ చేశాడు. సో దట్ వాజ్ అ గుడ్ థింగ్. గ్రాఫిక్స్ పరంగా ఎలా ఉంది? అంటే కొండలు అవన్నీ చూపించారు కదా, ఎలా అనిపించింది గ్రాఫిక్స్ పరంగా? గుడ్, ఇట్ వాజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ కంటే నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. సో రేటింగ్ ఎంత ఇస్తారు? 5. ఐ థింక్ ఇట్స్ 4. బానే అనిపించింది ఓవరాల్ ఎక్స్పీరియన్స్. రామ్ చరణ్ గారి బాడీ చూసిన తర్వాత చాలా మంది మెస్మరైజ్ అయిపోయారంట, నిజమేనా? బానే ఉంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? అన్ని మంచిగానే చూడొచ్చు. మూవీలో మైనస్ అంటే ఏం చెప్తారు, ప్లస్ అంటే ఏది? మూవీ మైనస్ ఏం లేదు, అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. హీరో అంతా డైరెక్షన్ అంతా బాగుంది. జాన్వీ కపూర్ ఆబ్వియస్ గా చాలా బాగా చేసింది. సూపర్. సో ప్లస్ అంటే మూవీకి ప్లస్ అంటే ఏం చెప్తారు, మైనస్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ మూవీ గేమ్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఆ కైండ్ ఆఫ్ లో సారీ ఐ కెనాట్ సే. పర్లేదు. అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంది ఇందులో అంటున్నారు. కొంచెం తక్కువే ఉంది. అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది మూవీ. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ డాన్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు రామ్ చరణ్. స్టెప్స్ ఎవ్రీ స్టెప్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ గా వస్తుందండి నేషనల్ అవార్డు అయితే. నేషనల్ అవార్డు అయితే డెఫినెట్ గా వస్తుంది మూవీకి. 4 వరకు ఇవ్వచ్చు. ఆ మూవీ బాగుంది. ఏం నచ్చింది మూవీలో ఎక్కువ నీకు? పెద్ది నచ్చాడా? పెద్ది 3 స్పోర్ట్స్ ఆడతారు కదా, సో ఆ స్పోర్ట్స్ లో నీకేం బాగా నచ్చింది? నాకా క్రికెటా? నీకేం ఎక్కువ ఇష్టమైన స్పోర్ట్స్ ఏంటి? నాకు ఇష్టమైన రన్నింగ్ రేస్. మ్యూజిక్ ఎలా అనిపించింది? లాస్ట్ లో ఆడతారుగా పెద్ది, రన్నింగ్ రేస్ బాగా అనిపించిందా చూసినప్పుడు? బాగా అనిపించింది. మ్యూజిక్ ఎలా ఉండింది? మ్యూజిక్ మంచిగా ఉంది. ఏ పాట బాగా నచ్చింది? 4 సాంగ్స్ ఉన్నాయి కదా, ఏ సాంగ్ బాగా నచ్చింది నీకు? రై రై రారా సాంగ్ నచ్చిందా? రామ్ చరణ్ ఫ్యాన్ నువ్వు? నచ్చిందా మూవీ బాగా? థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? గుర్తింపు కోసం యుద్ధం జరిగింది, గుర్తింపు కోసమే యుద్ధం, అదే సినిమా. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ మూవీలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ బాగా హార్డ్ వర్క్ చేశాడు. సో మీకు మూవీలో బాగా నచ్చిన పార్ట్ ఏంటి? అంటే పేరు కొండకింద అని చెప్పేసి పేరు అన్నప్పుడు ఆ గుర్తింపు కోసం ఆయన ఫైట్ చేశాడు. పార్లమెంట్ దగ్గర చేసిన కార్ని లేపాడు చూడు, ఐడెంటిఫికేషన్ కోసం ఫైట్ చేశాడు. ఆ సీన్ బాగా నచ్చిందా? సో సాంగ్స్ ఎలా అనిపించాయి? రెహమాన్ బాగుంది. హాయ్, సూపర్ ఉంది. యాక్చువల్లీ అమేజింగ్ ఉంది. మైండ్ లోనే ఇంకా ఆ స్టోరీ ఆన్ గోయింగ్ ఉంటుంది. చాలా మీనింగ్ఫుల్. మెసేజ్ అయినా లైఫ్ లో ఏదో ఒకటి చేయాలని, అంటే ప్రతిదీ ఈజీగా రాదు, మనం సాధిస్తేనే వస్తుంది. అట్లా సూపర్ ఉంది. యాక్టింగ్ లో ఇమోషన్ అనిపిస్తుంది. బాడీ కూడా అట్లా సడన్ ఇన్ఫ్లుయెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా మొత్తం చాలా మంచిగా ఉంది. యాక్చువల్లీ నాకు నచ్చిందా
వాడు వాడు ఎట్లా ఆట ఆడుతుండు డైలాగ్స్ ఇంకా డాన్సింగ్ సూపర్. అంతేం గుర్తులేదు. ఇప్పుడు పుట్టుతామా ఏంటి అట్లే అన్నాడు. మనకి చాలా మంచిగా ఉంది. చెప్తావా రేపు వెళ్ళి మీ స్కూల్లో ఫ్రెండ్స్ చెప్తా 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 ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.